సిట్ నోటీసులపై కేసీఆర్ బిగ్ ట్విస్ట్. జూబ్లీహిల్స్ ఏసీపీకి సంచలన లేఖ రాసిన కేసీఆర్. గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని అంటూనే అధికారుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల లేఖ రాశారు. గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్టే తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ 243/2024 విచారణకు సంబంధించి కేసీఆర్ తన వివరణ ఇచ్చారు. నందినగర్ నివాసం గోడపై నోటీసులు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతుందని గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలోనే ఉందని అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కేసీఆర్ వెల్లడించారు. మాకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. నోటీసు ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం ఏంటి? ఇది సరైన పద్ధతి కాదు. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్న విచారణకు సహకరిస్తా. రేపు నందినగర్ నివాసంలో విచారణకు హాజరవుతానని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇక నుంచి వచ్చే నోటీసులన్నీ ఎర్రవెల్లికే రావాలని కూడా లేఖలో కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. నోటీసులు జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతుందన్నారు. ఈ సందర్భంగా సత్యేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును కేసీఆర్ ఉటంకించారు. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్ పాటిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని ఆయన హెచ్చరించారు. బాధ్యతాయుత పౌరుడిగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తాం. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధం. నందినగర్ నివాసంలోని విచారణకు అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ నేను ఆ పని చేయడం లేదు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచన చేస్తున్నాను. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులోని విడి మూర్తి తీర్పును లేఖలో ప్రస్తావించారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని లేఖలో కేసీఆర్ ఆవేదన చెందారు. కేసీఆర్ ఇంటి గోడలపై అతికించిన నోటీసులపై తీవ్ర అభ్యంతరం చెప్తూనే ఇవాళ తన నివాసంలో అందుబాటులో ఉంటాననేసి పోలీసులకు వెల్లడించారు.